ఇతను లోక్సభలో పోలింగ్ ఏజెంట్ అంట. ఇతని పేరు సుమోద్ కుమార్ అట. ఇతను ఓటు తీసేస్తారని ఇతను కంప్లైంట్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ మాట్లాడాడు, దాని గురించి మాట్లాడతాం. ఇలాంటి వాళ్ళు బీహార్లో లక్షల మంది ఉన్నారు. ఎవరైతే ఓటేసారో ఓటర్ లిస్ట్ లో పేరుందో వాళ్ళు పేరు ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారు. బాయి బ్రదర్స్, ఎలక్షన్ కమిషన్ ఆర్ బీజేపీ మధ్యలో పార్ట్నర్షిప్ నడుస్తుంది. వీళ్ళందరూ కలిసి ఓట్లు దొంగతనం చేస్తున్నారు. ఈ బాట్ని మీకు అంగీకరిస్తారా? ఇది మీరు అంగీకరిస్తారా? ఇది మీ అధికారం, రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. దీనికోసం మీరు కొట్లాడాలి. మీరందరూ దీనికోసం కష్టపడాలి. నరేంద్ర మోడీ, అమిత్ షా మరియు ఎలక్షన్ కమిషన్ కలిసి మీ దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు. నేను, తేజస్వి, ఇక్కడ నిలబడ్డన్నట్టు నాయకులందరూ మీ అందరికి చెప్పదలుచుకున్నాము, బీహార్ నుంచి ఒక్క ఓటు కూడా తీసుకెళ్ళనివ్వము. ఒక్క ఓటు కూడా తీసుకెళ్ళనివ్వము. బ్రదర్ సిస్టర్, మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్ ఈ ఎన్నికల్లో దొంగతనం చేశారు. మహారాష్ట్రలో 1 కోటి వరకు కొత్త ఓట్లను యాడ్ చేశారు. లోక్సభ నుంచి, లోక్సభతో పాటు లోక్సభ తర్వాత మొత్తం యాడ్ చేశారు. లోక్సభలో మనం గెలిచాము. కొత్త ఓటర్లు వచ్చిన తర్వాత బీజేపీ స్వీప్ చేసింది. అదే నేను ఎలక్షన్ కమిషన్ అడిగాను, వీళ్ళందరూ ఎవరు అని అడిగాను. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పట్లేదు. వీడియోగ్రఫీ చూపించమన్నా, ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేదు. వీడియోగ్రఫీ చూపించకుండా చట్టం మార్చేశారు. ఇప్పుడు బీహార్లో కొత్త రకమైనటువంటి చోరీ మొదలెట్టారు. SIR మీ కళ్ళ ముందే, దేశం కళ్ళ ముందే కొత్త రకమైనటువంటి చోరీ మొదలెట్టారు. మేము చోరీ చేయనివ్వము. బ్రదర్ సిస్టర్, ముందు మీ ఓటర్ కార్డు తీసేస్తారు. ఆ తర్వాత రేషన్ కార్డు లేపేస్తారు. దాని తర్వాత మీ భూములు లాగేసి అదాని అంబానీకి ఇచ్చేస్తారు. ఈ దేశం ఎవరి సొత్తో కాదు, అంబానీ అదానిది కాదు. ఇది సైనికుల దేశం, కార్మికుల దేశం, చిన్న వ్యాపారుల దేశం, యువకుల దేశం. అన్ని కూడా వాళ్ళ మీద వేస్తున్నారు. GST వాళ్ళ మీద వేస్తున్నారు. దొంగ చట్టాలు వాళ్ళ మీద చేస్తున్నారు. మీకు కష్టమైపోతాయి. మీరు 24 కష్టపడి సంపాదిస్తారు, వీళ్ళు మీకు ఉద్యోగాలు ఇవ్వరు. ఇది మారాలి. అందుకనే అధికార యాత్ర బీహార్లో మొదలెట్టాం. మీ యొక్క శక్తి అంతా ఉపయోగించండి దీని మీద. ఇంతమంది లక్షల మంది వచ్చారు ఇక్కడికి. భారీ వర్షాల్లో కూడా వచ్చారు మీరందరూ. హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్, జై బీహార్. మూడు ఎలా ఉంది మీ అందరిది? బీహార్ యువకులారా, ఓటు చోరీ జరగనిస్తారా? బీహార్ యువకులారా, ఓటు చోరీ జరగనిస్తారా? లేదు. చూడండి, ఈ ఓటు అనేది మీ హక్కు. పేదల దగ్గర ఈరోజు దేశంలో ముందు ఒక్క ఓటు ఒక్కటే. ఆ ఓటు కూడా పోయిందంటే దాని తర్వాత రేషన్ కార్డు, ఆ తర్వాత భూమి, ఆ తర్వాత మొత్తం లాగేస్తారు. బ్రదర్ సిస్టర్, కొన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ కమిషన్ బీజేపీ కలిసి ఎన్నికలు దొంగిలిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు, మధ్యప్రదేశ్ ఎన్నికలు, ఈ మొత్తానికి మొత్తం ఎన్నికలు లాగేశారు. మహారాష్ట్రలో లోక్సభలో మనం గెలిచాము. 4 నెలల తర్వాత విధానసభలో బీజేపీ గెలిచింది. తేడా ఏంటంటే లోక్సభ తర్వాత విధానసభ తర్వాత 1 కోటి కొత్త ఓటర్లు యాడ్ చేశారు. ఎవరైతే లోక్సభలో ఓటేయలేదో వాళ్ళందరూ విధానసభలో ఓటేశారు. మేము అప్పుడు
चुनाव आयोग से ఎన్నిక అధికారులు అడిగాము వీళ్ళు ఎవరా అని, సమాధానం ఇవ్వలేదు. అప్పుడు అడిగాము ఓటర్ లిస్ట్ చూపించమన్నాం, సమాధానం చెప్పలేదు. తర్వాత చెప్పాము వీడియోగ్రాఫ్ చూపించమన్నాం, సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు దొంగతనం చేస్తుంది. కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ సీట్లో మేమందరూ రీసెర్చ్ చేశాము. ఒకే అసెంబ్లీలో 1,00,000 ఓట్లు ఫేక్ ఓటర్లు దొరికారు. బీజేపీ ఓడిపోయేదే, బీజేపీ లోక్సభలో ఓడిపోయేదే 1,00,000 ఫేక్ ఓటర్లు వేయటం వల్ల వాళ్ళు గెలిచారు. ఇది నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను. ఎన్నికల అధికారులు నాకు సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఉల్టా నన్ను అఫిడవిట్ ఇవ్వమన్నారు. అఫిడవిట్ నన్ను అడగకు, నీ డేటా ప్రజలే నిన్ను అఫిడవిట్ అడుగుతున్నారు. బీహార్ ప్రజలు ఓట్ చోరీ జరగనివ్వరు. బ్రదర్ సిస్టర్, అభివృద్ధి అంటే ఏందో తెలుసా మీకు? 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్కార్ నడుస్తుంది, నితీష్ కుమార్ సర్కార్ నడుస్తుంది. తేజస్వి చూడు, ఒకరోజు ఈ రికార్డు మీదకి వస్తుంది. పాత ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎన్నికలు దొంగతనం చేసిందని రికార్డులోకి వస్తుంది. చూడు, ఈ సత్యం అనేది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. నేను మీకు చెప్తా ఉన్నాను, ఈ సత్యం అనేది బయటకు వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కోసం మనం ఎతగాల్సిన అవసరం లేదు. వీళ్ళకి వ్యతిరేకంగా మన యొక్క ప్రభుత్వం ఏర్పడబోతుంది. బ్రదర్ సిస్టర్, మీకు ఉద్యోగాలు రావు. మీకు పాత బిల్లులు తీసుకొచ్చి ట్యాక్స్ వేస్తారు, ధరలు పెరుగుతూ ఉంటాయి. 65 లక్షల ఓట్లు తీసేస్తారు. సరిపోయిందా? సరిపోయిందా? ఇది మీరు ఎలా చేయవద్దు, అందుకే యాత్ర చేస్తున్నాము. ఈ బీహార్ మొత్తం యాత్ర చేస్తాము. బీహార్ ప్రతి ఒక్కరు చెబుతున్నాం, ఓట్ చోర్, ఓట్ చోర్ అని చెప్పండి. మీరు హృదయపూర్వక మీ అందరికి ధన్యవాదాలు. చివరగా ముందు ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ గారు ఉన్నారు, మనం గుర్తు తెచ్చుకుందాం. కిషన్ బాబు గారిని గుర్తు చేసుకుందాం. అందరికీ ధన్యవాదం. అతిపెద్ద విషయం, బీహార్లో దేశంలో నిరుద్యోగులు, బీహార్లో చూడండి నవ్వుతున్నారు. బీహార్లో దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగిత. ఇది పెద్ద సవాలు. చేతులు ఎత్తండి. బీహార్లో నిరుద్యోగులు ఉన్నారు, చేతులు చూపించండి, చేతులు చూపించండి. ఇవి చూడండి, వీళ్ళందరినీ చూడండి. వీళ్ళందరూ నిరుద్యోగులు. మేడ్ ఇన్ చైనా అంతం చేయాలి, మేడ్ ఇన్ బీహార్, మేడ్ ఇన్ ఇండియా తీసుకురావాలి. హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్.